ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ రెడీ అయిందా? మరో 2-3 నెలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోందా? ఎన్నికల వ్యూహంలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తూ పలు అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభోత్సవాలు చేస్తున్నారా? నగరానికి నలువైపులా సభలు సమావేశాలతో క్యాడర్ను ఎన్నికల సమరానికి రెడీ చేస్తున్నారా? అయితే సీఎం పర్యటనలో కాంగ్రెస్ ఆశావాహుల ఫ్లెక్సీలు చూసి కాంగ్రెస్ నేతలు పరేషాన్ అవుతున్నారా? లెట్స్ వాచ్. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. త్వరలో జరిగే 3 కార్పొరేషన్ల ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే 3 కార్పొరేషన్ల పరిధిలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అనేక డివిజన్లలో వేల కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడంతో పాటు బహిరంగ సభల్లో కూడా పాల్గొంటున్నారు. దీంతో త్వరలోనే హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన వెలువడే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం మల్కజ్గిరి, సైబరాబాద్, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేశాయి. అయితే ఈ 3 కార్పొరేషన్లలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా కనిపిస్తోంది. మరోవైపు సెటిలర్లు, ఓటర్లపై నజర్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే అమీర్పేట్ చౌరస్తాలో మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి వారిని తమ వైపు తిప్పుకున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ భగాయత్లో సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. అక్కడ దాదాపు 1511 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు చేశారు. 10 ఎకరాల్లో 98 కోట్ల రూపాయలతో నిర్మించే మల్కజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. 960 కోట్ల రూపాయలతో ఏఓసీ సెంటర్లో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. 416 కోట్లతో టీకేఆర్ కాలేజ్ జంక్షన్లో 6 లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం 37 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 100 పడకల మల్కజ్గిరి జిల్లా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా క్యూర్1 యాప్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. బహిరంగ సభల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి మల్కజ్గిరిలో సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఆ తర్వాత సైబరాబాద్ పరిధిలో సీఎం పర్యటన సాగింది. అక్కడ కూడా పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలను చేశారు. సైబరాబాద్ లో సుమారు 1858 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రూపొందించిన పనులు, ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. సైబరాబాద్ ప్రాంతంలో పరిపాలన భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఖానామేట్లో ముండికుంట చెరువు సమీపంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయానికి భూమి పూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి మియాపూర్, అల్విన్ క్రాస్ రోడ్స్ మధ్య ఫ్లైఓవర్, లింగంపల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిలకు రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి గ్రేటర్ లో సుడిగాలి పర్యటనలు ఎన్నికలు సమీపిస్తున్నాయనే సంకేతాలు పంపింది. అయితే మియాపూర్ సీఎం సభా వేదిక ముందు కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు హాట్ టాపిక్ గా మారాయి. త్వరలో ఎన్నికల కోసం నేతలు ఇప్పటి నుంచే సీఎం దృష్టిలో పడేందుకు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పార్టీ నేతలు ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదిలా ఉండగానే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మరో సభకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మహిళలకు స్ఫూర్తిగా తీసుకుని పరిపాలన చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణను 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ ఏనాడు తమ పార్టీకి అధ్యక్షురాలిగా మహిళను నియమించలేదని ఆరోపించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 2 మహిళలకు మంత్రి పదవులు ఇచ్చినట్టు గుర్తు చేసింది. అలాగే దేశానికి తొలి మహిళా రాష్ట్రపతిని అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 4000 కోట్లు సున్నా వడ్డీని ఎగ్గొట్టిపోయారు. ఆడబిడ్డలతో పెట్టుకున్న వారెవరైనా అధికారంలో ఉంటారా అని ప్రశ్నించారు. అటు మహిళలు పెట్టిన వాతలకు అధికారం దిగిపోయి కొందరు ఫామ్ హౌస్ లో పడుకొని ఏడుస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ని టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేశారు. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి వరుస టూర్లు కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ నింపుతుండగా 3 కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో కైవసం చేసుకునే విధంగా రేవంత్ రెడ్డి పర్యటనలు సాగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది.